చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఓకే, డీజీపీ హరీష్ గారికి, అంతేకాకుండా మా అన్న బోండా ఉమా గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు కాంచి, డ్రోన్స్ కాంచి మోడర్నైజేషన్లో విశేషంగా కృషి చేస్తున్న మా కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి, మిగతా పోలీస్ అధికారులకి, అందరికన్నా ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలు కానీ ఈ మోడర్నైజేషన్లో సహకరిస్తున్న దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇవాళ చూస్తే ఎన్టీఆర్ జిల్లా ఒక ఆదర్శ జిల్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ ముందుకు తీసుకువస్తున్నందుకు హోమ్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే మొన్నే చూసాం, జగ్గైపేటలో నియోజకవర్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జరిగింది. నందిగామ ఆల్మోస్ట్ 80% సీసీ కెమెరాల వర్క్ పూర్తయింది. దీనికి ఎంతోమంది దాతలు సహకరించారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆధారపడకుండా తమ సొంత డబ్బులు ఇచ్చి ముందుకు రావాలని దాతలందరినీ కోరుకుంటున్నాం. త్వరలో మా హోంమంత్రి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి పోలీస్ స్టేషన్ మోడర్నైజేషన్గా చూద్దామని మా అందరి ఆశ. తప్పకుండా ఈ 2-3 సంవత్సరాల్లో ఆశ నెరవేరబోతుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ చూస్తే మా కమిషనర్ గారు హైదరాబాద్లో వెళ్ళి ఏదో సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ చూసి వచ్చినట్టున్నారు. ఎక్కడైతే అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఒక మెడిటేషన్ రూమ్, ఒక మీడియా రూమ్, ఒక రెస్ట్ రూమ్, ఒక డైనింగ్ రూమ్, ఇవన్నీ, అంతేకాకుండా ఒక జిమ్, అట్లా ఏ విధంగా కార్పొరేట్ ఉద్యోగులు ఉంటాయో ఆ విధంగా సత్యనారాయణపురం రైల్వే స్టేషన్లో ఇటువంటి వసతులన్నీ కల్పించినందుకు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వ్యక్తులకు కానీ, ఈవెన్ ఇందాక చూస్తే ఇక్కడ ఎవరైనా సంతకం చేయాల్సి వస్తే కూడా పోలీస్ స్టేషన్లో సంతకం చేయకుండా థంబ్ ఇంప్రెషన్ పెట్టి వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇటువంటి మోడర్నైజేషన్ ఆంధ్రప్రదేశ్ అంతా జరగాలని కోరుకుంటూ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి అనిత గారికి గౌరవంగా ధన్యవాదాలు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర